డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. అండ్ నాకు బాగా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించేది మీ బ్యాచ్ ఒకటి ఉంటుంది సార్. అంటే కొండ వెంకట గారు కానీ, మీరు కానీ, గోపీమోహన్ గారు కానీ, ఇలాంటి ఒక బ్యాచ్. అంటే రైటర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. బట్ మీ లైఫ్ ఏమి, మీ అందరి లైఫ్ ఏమి అంత పూల పంపుగా ఎప్పుడు సాగలేదు. కొండ వెంకట గారి లైఫ్ సార్, ఆయన 1999 ఎర్లీ 2000 ఆస్తంతా పోయి రోడ్డు మీదకి వచ్చేసారు. మొన్నే చెప్పాడు ఆయన. ఆ, మొత్తం పోయిందా సార్, మొత్తం పోయిందా, మొత్తం మొత్తం అన్న మొత్తం అన్నాడు. ఆ. ఊరుకోండి సార్ మొత్తం అని అరిచాడు నా మీద కారులో వెళ్తుంటే. నేను నమ్మసా, ఎందుకంటే నేను గవర్నర్ గారి మనవడు. మనోడు ఆయన. వాళ్ళ నాన్నగారు పెద్ద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కాకినాడలో. నేను అడిగా, కాకినాడలో 15 అవుతుందా చదువుకున్నాడు ఆయన. ఉమ్, ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఏది సింబయోసిస్ అంటే సింబయోసిస్ పూణేలో ఎంబీఏ చేశాడు. పెద్ద కంపెనీలో ఆయన వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. సార్. అమెరికా వెళ్ళాడు అప్పటికే. ఆచార్య ఆత్రేయ గారితో బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఉమ్, రైల్వేస్లో టీవీలు పెట్టి యాడ్లు వస్తాయి తెలుసు. అవును, ఫస్ట్ కనిపెట్టి నేనే. అవును. ఇన్ని చేసి ఈయన ఎందుకు అంటే ఈయన పాలిటిక్స్కి వెళ్ళాడు. ఈయన ఇలా అక్కయ్య గారి మామగారు ద్రోణంరాజు సత్యనారాయణ గారు, ఆయన పిఏగాను ఆయన తింటున్నప్పుడు అప్పుడు ఈ ప్రచారంలో నరేష్ గారు, ధర్మోత్సవం మొత్తం పోయింది. మొత్తం పోయిందంటే పోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాడంటే ఎంత గొప్ప జర్నీ సార్. జర్నీ. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అది తీసుకునేటప్పుడు? ఈవెన్ హరీష్ శంకర్ గారు కానీ, పూరి జగన్నాథ్ గారు కానీ, సో ఒకనాటి దెబ్బలు తెలియదు వీళ్ళంతా, మీ బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా కంకు దెబ్బలు తిన్నారు. దాన్ని దాటి బయటకు వచ్చేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అప్రోచ్ ఎలా ఉంటుంది? ఏదైనా పరస్పర రియల్ టైమ్ గౌరవం ఎగ్జాంపుల్తో చెప్పినా ఓకే. లేదు, పరస్పర గౌరవం సార్ ఎప్పుడు కూడా. ఇప్పుడు గోపీమోహన్ గారు ఉన్నారు, నాకు చాలా ఇష్టమైన మనిషి అతను. సార్. చాలా ఇష్టమైన మనిషి. నేను నా స్వభావ పరిణామ క్రమంలో, నా క్యారెక్టర్ చేంజ్ ఓవర్స్లో ఆయన ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడినాయి. నన్ను ఆయన స్లో డౌన్ చేశాడు. నన్ను చాలా, నాలో ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ఆయన చెప్పే మాటలు, ఆయన పద్ధతులు, ఆయన స్టైల్ ఆఫ్ లైఫ్ నాకు చాలా ఇష్టం. అలాగే వర్క్ స్టైల్లో కూడా ఈజ్ ఎ జీనియస్ ఇన్ క్రియేటింగ్ క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్. అతను అలా నాకు ఉపయోగపడతాడు. ఆయన కూడా లైఫ్లో డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు, చాలా ట్రై చేశాడు, ఆల్మోస్ట్ అయిపోయి ఆగింది. అయినా సరే ఆయన ఇప్పటికీ మళ్ళీ రైటర్గా బిజీగా ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే కోన వెంకట గారు డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు, అది ఫెయిల్ అయింది, సినిమా రిలీజ్ అవ్వాలా. ఆ తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు, ఫ్లాప్ అయ్యాడు, హిట్ అయ్యాడు, రైటర్ అయ్యాడు, కోట్టాడు, ఇవాళ సెట్ అయ్యాడు. హరీష్ శంకర్ ఫస్ట్ పిక్చర్ ఫ్లాప్ సార్, డిజాస్టర్ ఫ్లాప్. ఎవడైనా ఎంత, అది పెళ్ళయింది ఆ టైంలో. ఫస్ట్ పిక్చర్ డిజాస్టర్ ఫ్లాప్. అప్పుడు పెళ్ళి అయ్యి ఒక చిన్న పెంట్ హౌస్లో కాపురం పెట్టాడు. ఆ పెయిన్ నాతోనే షేర్ చేసుకోలేదు సార్. నా ఇంటర్వ్యూలోనే లైట్గా ఏడ్చారు ఆయన, అది గుర్తొచ్చి అది చెప్పుకొని ఒక రూమ్లో ఉన్నానని చెప్పేసి. అందరూ ఒకటే రూమ్ నుంచి బయటకు వచ్చారు సార్. బట్ అతను నాకు పడ్డవాడు మీద జాలి ఉండదు, ఎదిగేవాడి మీద జాలి ఉండదు. పడడానికి ఎదగడానికి మధ్యలో ఉండే ధైర్యం ఉన్నవాడి మీద గౌరవం ఉంటుంది సార్, గౌరవం ఉంటుంది. వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే. పూరి జగన్నాథ్ గారికి అంటే ఎవడు పడ్డాడు సార్, ఎవడు పడ్డాడు? ఆయన సినిమా రేపు ఓపెనింగ్, వాళ్ళు ఓపెనింగ్ చేసి రేపు ఆగిపోయింది, తెల్లానాని కృష్ణ గారితో. అవును, ఫస్ట్ మూవీ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు గోగారు మొదలు పెట్టాల. ఫస్ట్ సినిమా హిట్ అయితే అది మొత్తం పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ వెళ్ళిపోయి నీ సినిమా రాలా. నెక్స్ట్ పిక్చర్ బాచీ తీస్తే ఫ్లాప్ అయింది, ఇంక పనికిరాడు పూరి జగన్నాథ్, మొత్తం అంతా బదిలీకే. మళ్ళీ వచ్చి చేశాడు కదా, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఈడియట్, తమిళ అమ్మాయి కొట్టాడు కదా. కొట్టాడు మరి జట్ట కొట్టాడంటే అది ఒక తరం మారిపోయింది. అసలు ఈ రాస్తే పూరి జగన్నాథ్లో రాయాలనిపించుకున్నాడు. అది కదా ఆ డిఫికల్ట్ పీరియడ్లో వీళ్ళు ఎలా ఉన్నారు అన్నదే కిక్ సార్. మీరు పడినవాడిని చూసి జాలి పడకండి, లేచినవాడిని చూసి చప్పట్లు కొట్టకండి. పడిన తర్వాత లేవాలన్న కసితో, లేస్తామన్న నమ్మకంతో, లేస్తామనే ధైర్యంతో 10 మందికి ధైర్యం పంచేవాడి గురించి చూడండి, వాడే హీరో. వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. రవితేజ్ గారు మరి అంతకంటే ఎవరెవరండి, కింద పడి ఫ్లాప్ అయిపోయి చిన్న చిన్న అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళి అది కూడా వర్కౌట్ ఒక హీరో అయ్యి, సింధూరం ఫ్లాప్ అయ్యి క్యారెక్టర్లు చేశాడు. మరి వాళ్ళ మాస్ మహారాజు. అండ్ మీ వాంటెడ్ మూవీ గురించి సో మీరు చాలాసార్లు మాట్లాడున్నారు. బట్ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, నేను వినింది మీ దగ్గర సోర్స్ ద్వారా వినింది, ఆ సినిమా ఫస్ట్ గోపిచంద్ గారు వేరే ఆప్షన్ ఉంది హీరోగా మీకు, గోపిచంద్ గారు వచ్చి జాయిన్ అయ్యారు, అంతే కదా? అయితే వేరే ఆప్షన్ రవితేజ గారు ఫస్ట్ ఆప్షన్. ఆ టైంలో మీకున్న కమిట్మెంట్ కానీ, పరిపక్వత కానీ, పట్టు కానీ
గోపీచంద్ గారికి నేను సరిగ్గా చెప్పుకోలేకపోయాను. రవితేజ గారు అయ్యుంటే నేను ఇంకాస్త మంచిగా ఫ్రీడమ్‌గా చేసుండేవాడిని చేసుకునేవాడినేమో అని ఉంది. అని మీరు బాధపడ్డ సందర్భాలున్నాయంట నిజమేనా? ఒకసారి పడుంటా. హ్మ్. ఒకసారి పడుంటా. ఫ్లాప్ అయిన రోజు పడుంటా. అవునా? అంతే, హ్మ్. అంతగానే ఏం పడతాం. అంతగాని బాధపడితే ఉపయోగం ఉంది. రవితేజ్ గారికి చెప్పాను. హ్మ్. బావుందన్నాడు ఆయన. ఆ తర్వాత అదే టైంలో కోన వెంకట్ గారు 'డాన్ సీను' అవును. కథ చెప్పాడు. ఆయన 'డాన్ సీన్‌ని' ప్రిఫర్ చేశాడు. నన్ను ఆగమన్నాడు. వెయిట్ చేయి నేను చెప్తాను ఎదురు చూడమన్నాడు. ఆ టైంలో హ్మ్. కో జగ జ జగన్ గారు 'గోపీచంద్' గారిని ప్రిఫర్ చేశారు. 'పూరి జగన్నాథ్' గారి రిఫరెన్స్ వల్ల నేను 'గోపీచంద్' గారి దగ్గరికి. హ్మ్. 'గోపీచంద్' గారికి కథ చెప్పాను. ఆయన ఈస్ ఎ వెరీ పొలైట్ మ్యాన్. సరే. 'రవితేజ్‌తో' నాకున్నంత చనువు 'గోపీచంద్' గారితో లేదు. హ్మ్. 'రవితేజ్' గారితో "అన్నయ్య అలా కాదన్నయ్య ఇలా ఇలా" అని చెప్పుకునేవాడినేమో, ఆర్గ్యుమెంట్ చేసేవాడినేమో. అక్కడ అంత కుదరలేదు. బట్ స్టిల్ నేను అప్పటికి ఇంకా అంత మెచ్యూర్డ్ పర్సన్ కాదు. సరే. హ్యూమన్ బీయింగ్‌గా ఐయామ్ నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు వాళ్ళ మీద తప్పు చేయటం, వీళ్ళ మీద తప్పు తోసేయటం అంత కాదు గానీ, హ్మ్. అంత మెచ్యూర్డ్ కాదు ఆ టైంలో నేను. ఐ వాస్ ఎన్ యంగ్ మ్యాన్. హ్మ్. హ్మ్. ఐ డిడ్ నాట్ హావ్ ఎనఫ్ ఎక్స్‌పీరియన్స్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్. మేనేజ్‌మెంట్ రాలా. అంటే ప్రొడ్యూసర్‌ని నా విజన్ కరెక్ట్ అని కన్విన్స్ చేసే శక్తి ఉండాలి. హీరోని కన్విన్స్ చేసే శక్తి ఉండాలి. కెమెరామెన్‌ని, ఎడిటర్‌లని, యాక్టర్‌లని కన్విన్స్ చేసే శక్తి ఉండాలి. హ్మ్. అరిస్తేనో, గీపెడితేనో, ఏవో పగలగొడితేనో, నేను ఇంతే అని అంటేనో, ఆఫీస్ వదిలి వెళ్ళిపోతేనో, లేకపోతే సరే ఏదో చెప్పి చేసి బయట పడిపోదాం. ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం. ఇవన్నీ కాదు కదా! కరెక్ట్ కాదు కదా! సరే. ఇవన్నీ జరిగినాయో, జరగలేదో పక్కన పెడితే, కన్విన్స్ చేసే శక్తి నాకు సరిపోలా. సరే. నౌ ఐ విల్ బి ఎ బెటర్ పర్సన్ టు కన్విన్స్. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ వేరు. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్. 'అదుర్స్' మూవీ సార్. ఎందుకంటే తెలుగు సినిమాలు ఇప్పుడు దాకొచ్చిన కామెడీ సినిమాల్లో అంటే నవ్వించగల సినిమాల్లో నేను చెప్పేది ఎంటైర్ హిస్టరీలో సార్. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ 'అదుర్స్.' అవును. అవును. ఆ సినిమాకి పనిచేసిన రైటర్లు మీరు గాని, 'హరీష్ శంకర్' గారు గాని, 'కోన వెంకట్' గారు గాని, 'బాబీ' గారు గూడా ఉన్నారని విన్నాను. 'బాబీ' గోపిమోహన్ గారు కూడా గాని, ఉన్నాడు. 'గోపీమోహన్' గారు ఉన్నారు. సో, ఇంతమంది కలిసి వినాయక్ గారు సరే ఆయన హెడ్. డైరెక్షన్. ఇంతమంది కలిసి చేసిన అద్భుతం 'అదుర్స్.' సో, నేను కొత్తగా ఏమి ఈ సినిమా గురించి మాట్లాడట్లేదు గానీ, ఆ సెట్‌లో ఆ రైటింగ్ అప్పుడు, ఆ సిట్టింగ్స్ అప్పుడు ఎలా ఉండేది? ఏదైనా ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి 'అదుర్స్' గురించి. నాకు కొన్ని అంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. అంటే హ్యాపీ సినిమా అది. దాని గురించి మరి పెయిన్‌ఫుల్ చెప్పకూడదు. వినాయక్ గారు కథ విషయంలో రాక్షసుడు. సార్. రాక్షసుడు, బ్రహ్మ రాక్షసుడు. ఆయన దగ్గర నేను ఒకటి నేర్చుకున్నా. హిట్ కథ, ఫ్లాప్ కథ అని ఏ రోజు అనడాయన. హ్మ్. రైట్ కథ, తప్పు కథ అంటాడు ఆయన. సార్. ఆ దగ్గర నేర్చుకున్నా. కథ చెప్తుంటే తప్పిది. ఈ కథ తప్పు కథ ఇది. ఇది కరెక్ట్ కాదంటాడు. హ్మ్. ఆయన ఎన్నో లైన్‌లు విని, విని ఏది నచ్చకపోతే ఓ రోజు పొద్దున్నే కోన వెంకట గారు ఎళ్లి హ్మ్. ఈ కథ చెప్పాడు. ఓకే. అదుర్స్ లైన్ ఒక హాఫ్ అన్ అవర్. ఓకే. లాక్ అన్నాడు. హ్మ్. ఏం లాక్ అయిందో ముహూర్తానికి అది. కోన వెంకట గారు 2, 3 సార్లు ఎళ్ళిపోయి వినయ్, విన్నీ అని పిలిచారు. విన్నీ నా వల్ల కాదు. హ్మ్. నా వల్ల కావట్లేదు నిన్ను ఒప్పించడం. నీకు అర్థం కాదు నేను చెప్పేది. అంటే పర్లేదు కోన పర్లేదు కోన. వినయ్ గారిదేంటంటే కోన గారంటే ఇష్టం బాగా. హ్మ్. పిచ్చ ప్రేమ. వినయ్ గారికి ఏంటంటే ప్రేమికుడు సార్ ఆయన. ఆయన యాక్షన్ సినిమాలు తీస్తాడు. ఆయన ప్రేమికుడు. ఆయన లవర్ బాయ్. సార్. అందరిని ప్రేమిస్తాడు. మాట్లాడుతుంటే అబ్బా! వినయ్ గారితో మాట్లాడుతుంటే సార్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా హ్యుమానిటీ ఉన్న వ్యక్తి. ఆయన పొలిటిక్స్‌లోకి రావాలి. సార్. వినాయక్ గారు పాలిటిక్స్‌లోకి వస్తే పెద్ద లీడర్ అవుతాడు. ఆయన కంపాషనేట్ పర్సన్. కంపాషన్ ఉంది ఆయనలో. ఆయన కూర్చొని చాలా ఓపికగా చదవలే. ఇంకా అదృష్టవశాత్తు ఆ టైంలో 'హరీష్ శంకర్' కోన హ్మ్. గారి దగ్గరకొచ్చి హ్మ్. అయితే హరీష్ కొంతకాలం అయిన తర్వాత మిరపకాయ వచ్చింది అతనికి. హ్మ్. తను వెళ్ళిపోయాడు. తర్వాత గోపీమోహన్ జాయిన్ అయ్యాడు. గోపీమోహన్ గారు, నేను జాయిన్ అయ్యాం. తర్వాత మధ్యలో మేమందరం ఇంకా కూర్చొని వర్క్ చేయటం. ఫస్ట్ హాఫ్ లాక్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ షూటింగ్ అయింది. సడెన్‌గా అప్పుడు దురదృష్టవశాత్తు 'తారక్' గారికి యాక్సిడెంట్ అయింది. సార్. అదొక బ్యాడ్ ఇన్సిడెంట్. అప్పుడు బ్రేక్ పడింది ఒక 3, 4 నెలలు. మళ్ళీ కూర్చొని సెకండ్ హాఫ్ వర్క్ చేస్తున్న టైంలో చాలా బ్యాడ్ సిట్యుయేషన్ ఏంటంటే, అంటే నా మనసులో ఓ రోజు వినయ్ గారు, నేను సురేష్ ఆఫీస్‌లో, సురేష్ గెస్ట్ హౌస్‌లో ఉన్నాం. ఇంకో ఎవరో ఉన్నారు అప్పుడు గుర్తులేదు ఎవరున్నారో. మిగతా వాళ్ళు లేరు. సార్. ఫోనొచ్చింది. ఫోనొచ్చి గేట్ బయటే సురేష్ గెస్ట్ హౌస్ గేట్ బయటే. అలా బేలగా ఉండి ఇట్లా కూలిపోయాడాయన. ఇలా పట్టుకున్నా నేను. కూలిపోతుంటే అర్థమైంది. షేక్ అయ్యాడని. ఎలా ఉంటాడాయన? సార్. టైగర్‌లా ఉంటాడు కదా వినాయక్ గారు. కారెక్కెళ్తే ఓ చోటకి
అటే పంజగుట్ట సైడు డాక్టర్ చెప్పాడు వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ ఉంది, లివర్ సార్. క్యాన్సర్. కొడుకు అంటే వినాయక్ సార్. కొడుకు ఎలా ఉండాలి అంటే వినాయక్. నేను సంపాదించబోయేది మొత్తం రాసిస్తా, నా తండ్రిని బతికించాలంటే ఏ వైద్యం ఉందో చెప్పండి ప్రపంచంలో. నాకు తెలిసిన పూజలు, మంత్రాలు, ఎవరెవరైనా పెద్ద పెద్ద ఉంటారు కదా పండితులు, యజ్ఞాలు, యాగాలు ఒక పక్క. ఇక్కడ ఆశిష్ కపూర్ అనే ఉంటాడు ఆయన, ఏరియాలో లక్డీ కపూర్ దగ్గర హాస్పిటల్, సార్. ఆయన హ్యాండిల్ చేశాడు. నేను జపాన్ పంపించానండి. ఆ రోజుల్లో జపాన్ వెళ్ళి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాడు తండ్రికి, మార్పిచ్చాడు ఆయన. బతికించుకున్నాడు, ఇంకో సంవత్సరం బతికాడు ఆయన. ఇంకోళ్ళు అయితే ప్రాణం పెట్టాడు సార్. మొత్తం ఏం కావాలంటే అది జపాన్ తమ్ముడు పంపించాడు, అక్కడ చేయించుకున్నాడు, తీసుకొచ్చాడు. నాటు వైద్యాలు, ఆ వైద్యాలు, ఇవి తండ్రి కోసం. నీ అమ్మ దశరథ మహారాజుకి రాముడు ఎట్లాగో వినాయక్ గారు వాళ్ళ తండ్రికి అట్లా. ఆయన తండ్రి ఎన్నికల్లో నిలబెడతానంటే చాగల్లో ఎన్నికలు నిలబెట్టి గెలిపించాడు సార్. అంత గొప్ప తండ్రి. నాకు అదృష్టం అంటే అవి గుర్తుకొస్తాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.